తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఈరోజు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నాయకత్వంలో ఈరోజు దాదాపు బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. గతంలో దాదాపు గత సంవత్సరం అయితే 2200 యూనిట్స్ని కలెక్ట్ చేసినటువంటి నేపథ్యం. ఇప్పుడైతే దాదాపు 8000 యూనిట్స్ టార్గెట్గా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో మరి మనతో పాటు అనంతపూర్ పార్లమెంట్ క్యాండిడేట్ ఉన్నారు సార్, అంబికా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఏం చెప్తారు సరే? ఈరోజు జన్మదినం, చంద్రబాబు జన్మదిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కళ్యాణదుర్గంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం గురించి ఏం చెప్తారు? ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా సరే ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఈరోజు ఎంతో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రత్యేకించి కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు సోదరులు అమిలినేని సురేంద్రబాబు గారు ఈరోజు చాలా ప్రెస్టీజియస్గా, అంటే గత సంవత్సరంలో ఇదే జన్మదిన వేడుకలకి 2200 మందికి యూనిట్స్ తీసుకొని ఆ రోజు గవర్నర్ తోటి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు దానికి జీటుగా కనీసం 10,000 మంది టార్గెట్ పెట్టుకోవాలి, 8,000 పూర్తి చేయాలంటే లక్ష్యంతో ఈరోజు పొద్దునే 8 గంటల లోపలనే దాదాపుగా ఇప్పటికీ 400 మనకి రికార్డ్ అయినాయి. ఇప్పటికీ ఇంకా చాలా వరకు ఈరోజు వేలాదిగా ఈరోజు మన కార్యకర్తలు నాయకులు అంతా తరలి వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా, అంటే చంద్రబాబు నాయుడు బర్త్డేని ఒక సొంత కుటుంబ యజమానిగా భావిస్తూ ఈరోజు యొక్క వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేకించి అమిలినేని సురేంద్రబాబు గారు ఈరోజు పెద్ద టార్గెట్ తీసుకొని నాకు తెలిసి రాష్ట్రంలో సంచలనం కాబోతుంది. కళ్యాణదుర్గంలో ఇచ్చేటువంటి బ్లడ్ యూనిట్స్ అన్ని కూడా దాదాపు 10,000 వరకు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మా సోదరుల్ని నేను అభినందిస్తూ సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకా ఘనంగా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గానికి అందాలా, తద్వారా పేదల యొక్క సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు తీరుస్తూ ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మన్ననలు పొందుతున్నారు. కాబట్టి భగవంతుడు ఈ సందర్భంగా మేము ఒకటే మంత కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మంచి భవిష్యత్తు ఇచ్చి, ఇంకా ఆయన శక్తినిచ్చి, ఆయన ఆశీర్వాదంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశీర్వాద కార్యక్రమంగా ఈరోజు భావిస్తూ ఈ యొక్క రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొంటే ఎంతో సంతోషంగా, ఇంకో అవసరమైతే రెండోసారి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మాట్లాడుతున్నారంటే నిజంగా ఒక చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, లేకపోతే వారి మీద ఉన్న ఆప్యాయత కావచ్చు మరవలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి వల్ల ఈరోజు ఒక్కసారిగా సమైక్యాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏ విధంగా ఆ రోజు నవ్యాంధ్రని మొదలుపెట్టారో, ఆ నవ్యాంధ్రని ఈరోజు స్వర్ణాంధ్ర వైపు తీసుకెళ్ళేటువంటి ఒక దిశగా 2047 విజన్ తీసుకొని తద్వారా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రదేశాన్ని ఈరోజు దేశంలోనే ఒక అత్యధికమైనటువంటి ఒక మంచి స్థానం తీసుకునేటువంటి ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రపంచ చిత్రపటంలో అమరావతి రాజధానిని ఒక స్థాయిలో తీసుకొస్తూ ఆ యొక్క అమరావతి రాజధాని ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్నో ఒక ప్రణాళిక రూపొందింపజేసుకొని తద్వారా ఈరోజు అమరావతి రాజధానిగా, శాశ్వత రాజధానిగా ఈరోజు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ఈరోజు తీర్పును తీసుకొచ్చి రాష్ట్రపతి ఆమోద ముద్రలు వేయించుకొని ఈరోజు అమరావతిని అంతా అశేషంగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి వారికి భగవంతుడు మంచి ఆశీర్వాదాన్ని, మంచి ఆయుష్ని, మంచి శక్తిని ప్రసాదించి ఆయన ఇలాంటి పుట్టినరోజు ఇంకా 100 జరుపుకొని తద్వారా ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల ముందు తీసుకెళ్లినటువంటి ఒక మంచి దారి చూపించాల్సిందని భగవంతుడు కోరుకుంటాను. ముఖ్యంగా పార్టీ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం కూడా ఏదైతే ఉందో నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద ఉన్నటువంటి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మెయింటెనెన్స్ కానీ లేదంటే అది నిర్వహించే కార్యక్రమాలు చాలా వెరైటీగా, వినూత్నంగా ఉండే పరిస్థితి ఉంటుంది. దీని గురించి ఏం చెప్తారు? మొదటి నుంచి అండి నేను చూశాను, ఎలక్షన్లో మొదలుపెట్టినప్పటి నుంచి ప్రచారంలో కావచ్చు, లేకపోతే గెలిచిన తర్వాత కావచ్చు, నిత్యం కూడా ప్రజల సమస్యల పట్ల ఆయన అదేసి వ్యాపారం అంతా పూర్తిగా పక్కన వదిలేసినట్టున్నారు, వాళ్ళ అబ్బాయికి వదిలేసినట్టున్నారు. పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఆ ప్రజల సమస్యలు తీర్చుకోవడం కోసం సొంత డబ్బులు కూడా, ఆ నిధులు కూడా కేటాయిస్తూ ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా ఎంత భారీగా ఎందుకు ఉంటున్నాయంటే ప్రజల నుంచి అంతే మద్దతు లభిస్తూ ఉంది. కాబట్టి ఆయన చేయగలుగుతున్నారు. ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేశారో అందరూ కూడా కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు చేసి భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవాలా. ఈరోజు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ఆయన ఏది చేపట్టినా ఒక సంచలనంగా మారుతుందని చెప్పి తెలియజేసుకుంటారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే దృష్టికి వెళ్తే ఖచ్చితంగా అది హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే ఇతరత్ర ఏదైనా కూడా ఆయన దృష్టికి వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది ఒకటి ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఒక ఎంపీగా, అంటే సహచరుడిగా ఏం చెప్తారు? తప్పకుండా చాలా విషయాలు నా దృష్టికి తీసుకొస్తుంటారు. ఎప్పటికన్నా
ప్రజల సమస్యల పట్ల గ్రామాల్లో వెళ్ళినప్పుడు నాకు కూడా కాల్ చేసి లైవ్లో ఉన్నా అన్న, నేను కూడా ఈ సమస్య ఉంది, ఇక్కడ కాలువ లేదు, లేదంటే డ్రైన్ లేదు, లేకపోతే ఇక్కడ బస్ షెల్టర్ లేదు, ఇక్కడ వాటర్ లేదు, రోడ్డు లేదు అనే విషయాలు కూడా నాతో ఓపెన్గా లైవ్లో మాట్లాడేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు. మాకు కూడా ఆ ప్రాంతంలో వెళ్ళిన తర్వాత మాట్లాడిస్తే మాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ సమస్య ప్రజల సమక్షంలో మాకు ఒక అవకాశం లభించింది వాళ్ళ సేవ చేయడానికి అని చెప్పేసి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అనేక కార్యక్రమం చేపడుతున్నారు. అందుకోసమే ఈరోజు ప్రజలందరూ కూడా ఇంత పెద్ద తరలి వచ్చి ఉదయానికే ఇంతమంది బ్లడ్ డొనేషన్ చేయగలుగుతున్నారంటే నిజంగా ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం, దాంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా అందరూ కూడా ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటారు. గతంలో మంత్రులు ప్రాతినిధ్యం వహించిన ఇదే నియోజకవర్గం నుంచి ఇటువంటి డెవలప్మెంట్ లేదు. కాకపోతే ప్రస్తుత పరిస్థితి అయితే మాత్రం చాలా భిన్నంగా ఉంది అనేది ప్రజల భావన. దీన్ని మీరు ఒక ఎంపీగా ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు బీటీ ప్రాజెక్ట్ చూస్తున్నాం మనం ఈరోజు. రాయదుర్గం మరియు కళ్యాణదుర్గం 2 నియోజకవర్గాలకి ఒక ప్రాణప్రదమైనటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ అది. దాన్ని పూర్తిగా విస్మరించారు. గతంలో మంత్రిగా పనిచేసిన కనీసం ఆ బీటీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలుసో తెలియదు కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఎటువంటి ఆలోచన లేకుండా ఈ ప్రాంతానికి ఎక్కడ బయట నుంచి వచ్చేసి కేవలం వాళ్ళ పబ్బం గడుపుకున్నారు తప్ప ఇక్కడ ప్రజలకు సేవ చేసిందైతే లేదు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేపట్టి ఒక మంత్రి స్థాయిలో కాదు, ఇంకా అంత మించి స్థాయిలో ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ వాళ్ళకి సంక్షేమాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు సురేంద్రబాబు గారు అందరినీ ఖచ్చితంగా ఆశీర్వాదం చేసేందుకు ముందుకు వస్తారని తెలియజేసుకుంటాం. మొత్తం మీద అయితే మాత్రం ఈ చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా దుర్గంలో నిర్వహిస్తున్నటువంటి బ్లడ్ క్యాంప్ గత సంవత్సరం నిర్వహించిన సమయంలో దాదాపు 2200 యూనిట్స్ సేకరించినటువంటి నేపథ్యంలో గవర్నర్ చేతుల మీదుగా అవార్డును కూడా అందుకున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు అయితే దాదాపు 8 నుంచి 10,000 యూనిట్స్ను కలెక్ట్ చేయడానికి ఇప్పుడు అమిలినేని సురేంద్రబాబు నాయకత్వంలో కళ్యాణదుర్గంలో భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సైతం ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన చెప్తున్నది ఈ ప్రాంతంలో, ఎందుకంటే గతంలో మంత్రులు సైతం ప్రాతినిధ్యం వహించారు, కాకపోతే అంతకు మించి ఈయన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఒకవైపు చెప్తూనే మరోవైపు ఈరోజు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలి, ఆయన శక్తికి మరింతగా ఆయనకు దేవుడు ప్రసాదించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏ కార్యక్రమాలు అది పార్టీ కావచ్చు, లేదంటే ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి నిర్వహించినా అమిలినేని సురేంద్రబాబు నిర్వహించే చాలా వెరైటీగా, వినూత్నంగా ప్రజలతో మమేకమై ఉంటాయి అని చెప్పేసి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకనాయుడు, RTV, అనంతపురం జిల్లా.